Good evening, children. Good evening, everyone. ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పాలినామియల్స్. యాజ్ యూజువల్ గా మన టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుంటాం కదా. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి ఎవరో చూడండి మీరే. ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. రైట్. భారత్ ఏకీకరణ కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోషించిన పాత్ర చాలా ముఖ్యమైనది. ఆయనని భారతదేశపు ఉక్కు మనిషిగా పిలుస్తారు. తెలుసు కదా మనందరికి. ఈయన పేరు మీదనే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పెట్టారు కదా గుజరాత్ లో, మనకు తెలుసు కదా. రైట్. ఆయన భారతదేశపు ఉక్కు మనిషిగా పిలువబడతారు. ఆయన భారత స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్య నాయకులలో ఒకరు. ఆయన అసాధారణమైన సంస్థాగత నైపుణ్యాలకు గాను బార్దోలి సత్యాగ్రహం సమయంలో మహాత్మా గాంధీ ఆయనను సర్దార్ అని పిలిచారు. అంటే అధిపతి అని అర్థం. సర్దార్ అంటే ఏంటి అర్థం? అధిపతి అని అర్థం. వల్లభాయ్ పటేల్ గారు భారతదేశం మొదటి ఉప ప్రధాన మంత్రిగా మరియు హోం మంత్రిగా పనిచేశారు. ఆయన భారతదేశాన్ని ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన చూపిన మార్గం నేటికి మనకు స్ఫూర్తిదాయకం. భారత స్వాతంత్ర ఉద్యమంలో పటేల్ గారు చాలా ముఖ్యమైన నాయకుడు మరియు ఆయన దేశ స్వాతంత్రం కోసం చాలా పోరాడారు. పటేల్ తన దృఢ సంకల్పం మరియు నాయకత్వ లక్షణాల కారణంగా ఉక్కు మనిషిగా పిలువబడ్డారు. స్వాతంత్రం తర్వాత భారతదేశాన్ని ఏకీకృతం చేయడంలో పటేల్ కీలక పాత్ర పోషించారు. పటేల్ అద్భుతమైన సంస్థాగత నైపుణ్యాలు కలిగి ఉన్నారు. బార్దోలి సత్యాగ్రహంలో ఆయన చేసిన కృషి దీనికి ఉదాహరణ. స్వాతంత్రం తర్వాత పటేల్ భారతదేశానికి మొదట ఉప ప్రధాన మంత్రిగా మరియు హోం మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి మాట్లాడుకున్నాం కదా. ఆయన భారతదేశాన్ని యూనైట్ చేయడానికి ఎంత కష్టపడ్డారో మనం తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం మన టాపిక్ లోకి వెళ్దాము. రైట్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ పాలినామియల్స్. మనం ప్రీవియస్ టాపిక్ లో ఏం నేర్చుకున్నాము? ప్రీవియస్ టాపిక్ లో రియల్ నెంబర్స్ నేర్చుకున్నాము. రియల్ నెంబర్స్ అంటే ఏంటి? రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. మనం రేషనల్ నెంబర్స్ ని దేంతో రిప్రజెంట్ చేసాము? ఆర్ తో రిప్రజెంట్ చేసాము. ఆర్తోనా? రియల్ నెంబర్స్ ని ఆర్ తో. వాట్ ఈస్ దట్? ఆర్ ఫర్ రియల్ నెంబర్స్. అండ్ రేషనల్ నెంబర్స్ క్యూ తో రిప్రజెంట్ చేసాము. రైట్. అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ని క్యూ డాష్. రైట్. రియల్ నెంబర్స్ ని అంటే ఏంటి? రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ కాంబినేషన్ రియల్ నెంబర్స్ అని తెలుసుకున్నాము. వాటి యొక్క ప్రాపర్టీస్ కూడా చూసాం మనం. రైట్. చూసామా లేదా? ఇర్రేషనల్ నెంబర్స్ ని నెంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంట్ చేయాలో చూసాము. ఇర్రేషనల్ నెంబర్స్ ని నెంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంట్ చేయాలో చూసాము. రియల్ నెంబర్స్ వాటి డెసిమల్ ఎక్స్పాన్షన్స్ చూసాము. ఆపరేషన్స్ ఆన్ రియల్ నెంబర్స్ చూసాము. రైట్. రేషనలైజేషన్ 1/√2, లైక్ ఎగ్జాంపుల్ 1/√2 అలాంటి నెంబర్స్ ఇస్తే దాన్ని ఎలా రేషనలైజ్ చేయాలి అవి కూడా చూసాం. లాస్ ఆఫ్ ఎక్స్పోనెన్స్ a⁻m × a⁻n ఇలాంటి నెంబర్స్ ఇస్తే దాన్ని ఎలా మనం లాస్ ఆఫ్ ఎక్స్పోనెన్స్ యూజ్ చేసి మల్టిప్లై చేయాలో నేర్చుకున్నాము. రైట్. నేర్చుకున్నాం కదా. ఈ రోజు మన టాపిక్ ఏంటిది? ఇది ప్రీవియస్ టాపిక్. దిస్ ఈస్ అబౌట్ ప్రీవియస్ టాపిక్. ఈ రోజు మన టాపిక్ పాలినామియల్స్. వాట్ ఈస్ అవర్ టాపిక్ టుడే? పాలినామియల్స్. రైట్. మనమందరం చిన్నప్పటి నుంచి రెక్టాంగిల్ గురించి నేర్చుకున్నాము. నేను మీకు ఒక వీడియో షేర్ చేస్తాను చూడండి, ఒక సిమ్యులేషన్. సో ఆ సిమ్యులేషన్ చూసాక మీకు ఏం అర్థమైందో నాకు చెప్పండి.
చూడండి, ఇక్కడ ఒక గ్రాఫ్ పేపర్ ఉంది. ఆ గ్రాఫ్ పేపర్ మీద మనకు ఒక రెక్టాంగిల్ ఉంది. am I right or not? ఇక్కడ ఒక గ్రాఫ్ పేపర్ మీద ఒక రెక్టాంగిల్ ఉంది. ఆ రెక్టాంగిల్ లెంత్ ఎంత ఉంది, బ్రెడ్త్ ఎంత ఉంది? లెంత్ ఏమో 14, బ్రెడ్త్ ఏమో 4. సో దాని ఏరియా ఎంత? ఏరియా అంటే ఎలా చేయాలి? 4 into 14, నథింగ్ బట్ లెంత్ ఇంటూ బ్రెడ్. 4 into 14 ఏరియా వాల్యూ ఎంత వస్తుంది? 56, రైట్? ఏరియా వాల్యూ 56 వచ్చేసిందా ఏరియా. ఇప్పుడు నేను వాల్యూ చేంజ్ చేస్తున్నాను, రెక్టాంగిల్ సైజ్ చేంజ్ చేశాను. ఏం చేశాను? లెంత్ ఏమో 9 సెంటీమీటర్స్ తీసుకున్నాను, బ్రెడ్త్ ఏమో 4 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఏరియా ఎంత అయింది? 36 అయింది. am I right or not? సో నేను వాల్యూస్ మారుస్తూ ఉంటే మనకు వచ్చిన ఆన్సర్ చేంజ్ అవుతూ ఉంది. am I right? సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఈ లెంత్ ఇంటూ బ్రెడ్త్ లో ఒకసారేమో నేను 4 into 10 చేశాను, లెంత్ వాల్యూ 4 తీసుకున్నాను, బ్రెడ్త్ వాల్యూ 10 తీసుకున్నాను. అప్పుడు నాకు ఏరియా 40 వచ్చింది, రైట్? ఒకసారేమో 5 into 11 చేశాను, ఎందుకంటే అప్పుడు లెంత్ వాల్యూ 5 తీసుకున్నాను, బ్రెడ్త్ వాల్యూ 11 తీసుకున్నాను. అప్పుడు ఏరియా వాల్యూ ఎంత వచ్చింది? 55 వచ్చింది. అదేంటి? ఏరియా ఫార్ములానేమో లెంత్ ఇంటూ బ్రెడ్త్, మరి వాల్యూస్ మాత్రం చేంజ్ అవుతూ ఉన్నాయి. ఎందుకు చేంజ్ అవుతున్నాయి? ఎందుకు అంటే ఒక్కొక్క ప్రాబ్లం లో నేను ఒక్కొక్క వాల్యూ ఇస్తున్నాను. లెంత్ కి ఒక వాల్యూ ఇస్తున్నాను, బ్రెడ్త్ కి ఒక వాల్యూ ఇస్తున్నాను. సో ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ లో వాటి వాల్యూస్ మనం చేంజ్ చేయగలిగితే వాటిని వేరియబుల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2x + 5 ఉందనుకుందాం. వాట్ ఈస్ దిస్ 2x + 5? ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఇందులో x అనే వాల్యూ ఎవరు చెప్తారు? తెలీదు మనకి. x అనే వాల్యూ తెలీదు. నేను కావాలంటే 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, ఏ నెంబర్ అయినా పెట్టుకోవచ్చు x ప్లేస్ లో. సో ఇలాంటి లెటర్స్ ని లేకపోతే ఇలాంటి సింబల్స్ ని ఏమనాలి? వేరియబుల్స్. వేరియబుల్స్ అనాలి. ఇక్కడ కూడా L into B అనేది ఏంటిది? L అనేది ఒక వేరియబుల్, B అనేది ఒక వేరియబుల్. వేరియబుల్ అని ఎందుకు అంటున్నాను? ఎందుకంటే దాని వాల్యూ ఫిక్స్డ్ కాదు, చేంజ్ అవుతూ ఉంది, అందుకని దాని వేరియబుల్ అన్నాను. సో ఆల్జీబ్రా అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అడిగాను. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఎవరైనా చెప్పండి. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి? పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్, హూ విల్ సే ద ఆన్సర్? 2 into L + B. వెరీ గుడ్. 2 into L + B. ఇప్పుడు నేను ఒక వాల్యూ ఇచ్చాను. L ప్లేస్ లో 4, లెంత్ వాల్యూ 4, బ్రెడ్త్ వాల్యూ 2 తీసుకున్నాను. సో నేను ఏం చేయాలి? పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే పెరిమీటర్ P = 2 into L వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేయాలి, B వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2 into 4 + 2 6, 2 6 are 12. నేను ఏదైనా ఈ ఎక్స్ప్రెషన్ లో కావాలి అంటే L వాల్యూ చేంజ్ చేయొచ్చు, B వాల్యూ చేంజ్ చేయొచ్చు, కానీ 2 వాల్యూ చేంజ్ అవుతుందా? నో, ఈ 2 వాల్యూ చేంజ్ అవ్వట్లేదు. ఇలా కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ ఈస్ కాల్డ్ variables and numbers is called algebra. What is that? Algebra. Numbers ni variables ni మనం కలిపి రాయడాన్నే algebra అంటాము. Is that clear nana for everyone? మనం ఏం చేస్తున్నాం? algebra అంటే వేరియబుల్స్ ని కాన్స్టెంట్స్ ని కలిపి రాస్తున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ 2x + 5 తీసుకున్నాను నేను ఇందాక. 2x + 5 తీసుకున్నాను. ఈ 2x + 5 లో వేరియబుల్ ఏంటిది? x. వెరీ గుడ్. వేరియబుల్ అనేది x. సరే, వాట్ అబౌట్ దిస్ 5 and 2? దీస్ ఆర్ నెంబర్స్. ఇవేంటి? నెంబర్స్. ఈ 2 వాల్యూ చేంజ్ అవ్వదు, 5 వాల్యూ చేంజ్ అవ్వదు. వీటిని ఏమనాలి? ఇక్కడ ఈ 5 పక్కన ఏమైనా వేరియబుల్ ఉందా? లేదు. దీన్ని ఏమనాలి? కాన్స్టెంట్ అనాలి. ఏమనాలి? కాన్స్టెంట్. ఎప్పుడైనా ఒక నెంబర్ ఎలోన్ గా ఉంటే దాన్ని కాన్స్టెంట్ అనాలి. ఇప్పుడు వేరియబుల్ తో కలిసి ఉన్న నెంబర్ ఏమనాలి? మరి దీన్ని కోఎఫిషియంట్ అనాలి. వాట్ షుడ్ ఐ కాల్ దిస్ యాజ్? కోఎఫిషియంట్. ఒక నెంబర్ స్టాండ్ ఎలోన్ ఉంటే దాన్ని ఏమనాలి?
కాన్స్టెంట్ అనాలి. అదే వేరియబుల్ తో కలిసి ఉంటే కోఎఫిషియంట్ అనాలి. ఇక్కడ ఇది ఎక్స్ అనేది ఏంటి, వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఒక ఈక్వేషన్ చూసాం, 2 × L + B. దిస్ ఈజ్ నథింగ్ బట్ 2L + 2B. ఇక్కడ ఇందులో వేరియబుల్స్ ఏంటివి, L, B అనేవి వేరియబుల్స్. వాట్ ఆర్ ద వేరియబుల్స్ హియర్, L, B are the variables. And what about this 2? 2 is a coefficient. ఎందుకు కోఎఫిషియంట్ అన్నా, ఈ రెండు కలిసి ఉన్నాయి, వేరియబుల్ నెంబర్ కలిసి ఉన్నాయి కాబట్టి దీన్ని నేను కోఎఫిషియంట్ అన్నాను. రైట్, ఇప్పుడు అర్థమైంది కదా కోఎఫిషియంట్ అంటే ఏంటి, కాన్స్టెంట్ అంటే ఏంటో అర్థమైంది కదా. రైట్, వేరియబుల్ అంటే ఏంటో తెలిసింది మీకు, కాన్స్టెంట్ అంటే తెలిసింది, కోఎఫిషియంట్ అంటే తెలిసింది. రైట్, ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను సేమ్, ఇక్కడ 2x + 5 తీసుకున్నాను. ఈ 2x + 5 అనే దాన్ని ఏమనాలి, ఎక్స్ప్రెషన్ అనాలి. 2x + 5 అనే దాన్ని ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ లో మనం ఏమేమి చూసాం, కోఎఫిషియంట్ చూసాం, వేరియబుల్ చూసాం, కాన్స్టెంట్ చూసాం. రైట్, అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2x + 5 అనే దాన్ని నేను ఇంకొక దానికి ఈక్వల్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ 0కి ఈక్వల్ చేశాను అనుకుందాం. ఇక్కడ నేను ఏం చేశాను, ఒక ఎక్స్ప్రెషన్ ని వేరొక దానికి ఈక్వల్ చేశాను, ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ లో మనం ఈక్వల్ టు సింబల్ యూజ్ చేస్తే దాన్ని ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ అనాలి. వాట్ ఐ హావ్ టు సే, ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్. రైట్, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటేనేమో దాంట్లో ఈక్వల్ టు సింబల్ అనేది ఉండదు. ఈక్వల్ టు సింబల్ పెడితే ఈక్వేషన్, ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఈ ఎగ్జాంపుల్స్ లో మీరు నాకు కాన్స్టెంట్ ఏంటి, వేరియబుల్ ఏంటి, కోఎఫిషియంట్ ఏంటి, టర్మ్స్ అంటే ఏంటో చెప్పాలి. రైట్, ఈ టర్మ్స్ అంటే కూడా మనం డిస్కస్ చేద్దాం. మీరు ఒక బజార్కి వెళ్ళారనుకుందాం, ఆ పక్కన అన్ని ఇళ్ళు ఉన్నాయి. ఇళ్ళన్ని ఎలా సపరేట్ చేసి ఉంటాయి, వాటి మధ్యలో కాంపౌండ్ వాల్స్ కట్టుంటాయి కదా. సేమ్ అలానే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ లో ఎక్స్ప్రెషనా ఈక్వేషనా చెప్పండి, ఈక్వేషన్. వై, బికాస్ హియర్ వీఆర్ యూజింగ్ ఈక్వల్ టు సింబల్ ఉంటే దాన్ని ఏమనాలి, దానిని ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ అనాలి. ఓకే, ఈ ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ లో మనకి టర్మ్స్ ఉన్నాయి, 2x ఒక టర్మ్, 3y ఒక టర్మ్, 5 ఒక టర్మ్. ఇవన్నీ ఎలా సెపరేట్ చేయబడ్డాయి, ప్లస్ అనే ఒక సింబల్ తో, ఈక్వల్ టు అనే ఒక సింబల్ తో సెపరేట్ చేయబడ్డాయి. సో ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ లో టర్మ్స్ ఎలా సెపరేట్ చేయబడి ఉంటాయి, ప్లస్ కానీ మైనస్ కానీ ఆపరేటర్స్ యూజ్ చేసి మనం టర్మ్స్ ని సెపరేట్ చేస్తాము. ఈజ్ దట్ క్లియర్ నానా, 2y² - 3y. ఇప్పుడు ఇందులో టర్మ్స్ ఏంటి, 2y² ఒక టర్మ్, 3y ఒక టర్మ్. ఈ రెండు టర్మ్స్ దేంతో సెపరేట్ చేయబడ్డాయి, ఏ ఆపరేటర్ తో సెపరేట్ చేయబడ్డాయి, మైనస్ అనే ఆపరేటర్ తో సెపరేట్ చేయబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3x² + 5y. ఇక్కడ టర్మ్స్ ఏమేంటి, -3x² ఒక టర్మ్, 5y ఒక టర్మ్. సో ఈ రెండు టర్మ్స్ ని ఏ ఆపరేటర్ సెపరేట్ చేస్తుంది, ఎడిషన్, ప్లస్ అనే ఒక ఆపరేటర్ సెపరేట్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు ఈ టర్మ్స్ అని ప్రతి టర్మ్ ని ఏమేమి సెపరేట్ చేస్తున్నాయో మీకు అర్థమైంది కదా. ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ అంటే ప్లస్ కానీ మైనస్ కానీ సింబల్స్ యూజ్ చేసి మనం ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ లో టర్మ్స్ ని సెపరేట్ చేస్తాము. రైట్, మీకు ఇక్కడ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తాను. ఈ ఎక్స్ప్రెషన్స్ లో నాకు వేరియబుల్స్ ఏంటో చెప్పండి. వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్, కోఎఫిషియంట్స్, టర్మ్స్. నేను ఇక్కడ మీకు ఎక్స్ప్రెషన్ చెప్తున్నాను. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏమి ఇస్తున్నాను, నేను 3x + 4y ఇస్తున్నాను. వాట్ ఈస్ దిస్, 3x + 4y. ఈ 3x + 4y లో మీకు వేరియబుల్స్ ఏమేమి కనిపిస్తున్నాయి చెప్పండి, x, y. వెరీ గుడ్, వేరియబుల్స్ x, y. సో నేను వేరియబుల్ కాలం లో x, y రాశాను. రైట్, కాన్స్టెంట్స్ ఏమున్నాయి, ఇక్కడ ఏమైనా కాన్స్టెంట్స్ రాశానా నేను, కాన్స్టెంట్స్ అంటే ఏంటి,
వేరియబుల్ తో అటాచ్ అయి లేని నెంబర్లు, వేరియబుల్ తో అటాచ్ అయి లేని నెంబర్లు. ఇక్కడ వేరియబుల్ తో అటాచ్ అయ్యే నెంబర్లు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. సో 0. నెక్స్ట్ కోఎఫిషియంట్. కోఎఫిషియంట్స్ ఏమున్నాయి? ఎక్స్ వేరియబుల్ కి ఏమో 3 ఉంది, వై వేరియబుల్ కోఎఫిషియంట్ ఏంటి? 4. టర్మ్స్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇందులో? 1 2 టర్మ్స్ ఉన్నాయి. రైట్. నెక్స్ట్ ఇంకొక ఎక్స్ప్రెషన్ చూద్దాం. y² మైనస్ 3y ప్లస్ 5. ఇప్పుడు చెప్పండి, ఇందులో నేను ఏ వేరియబుల్స్ తీసుకున్నాను? y² y 5. ఈ y² y రెండు వేరా? y అనే వేరియబుల్ కి పవర్ చేంజ్ అయింది. సో వేరియబుల్ మాత్రం y, పవర్ మాత్రం చేంజ్ అయింది. ఇక్కడ y కేమో స్క్వేర్ ఉంది, ఇక్కడ y ఉంది. సో వేరియబుల్స్ అంటే ఏమేం చెప్పాలి? ఇక్కడ y ఒకటే వేరియబుల్, దాని పవర్స్ మనం చేంజ్ చేసాం. సో కాన్స్టెంట్ ఏముంది ఇక్కడ? 2 అనేది కాన్స్టెంట్ అవుతుందా? రైట్, కాదు. 3 అనేది నో, కాదు. 5 ఎస్, 5 అనేది కాన్స్టెంట్ అవుతుంది. ఎందుకు? ఎందుకంటే దీని పక్కన ఏ వేరియబుల్ లేదు కాబట్టి. రైట్. ఇక్కడ కోఎఫిషియంట్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి? y² కోఎఫిషియంట్ 2 అండ్ y కోఎఫిషియంట్ -3. రైట్. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. మొత్తం ఎన్ని టర్మ్స్? 3 టర్మ్స్. వెరీ గుడ్. 3 టర్మ్స్ ఉన్నాయి. 2x² ప్లస్ 5xy మైనస్ 7. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? x అనేది ఒక వేరియబుల్ ఉంది, y అనేది ఒక వేరియబుల్ ఉంది. సో మొత్తం ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2 వేరియబుల్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దోస్ వేరియబుల్స్? x, y. పవర్ మేబీ చేంజ్, పవర్ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో అది విషయం కాదు. మనకేం కావాల్సింది? వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయో కావాలి. x, y వేరియబుల్స్ ఉన్నాయి. సో కాన్స్టెంట్ ఏముంది ఇక్కడ? 2 అనేది కాన్స్టెంట్ అవుతుందా? నో. 5xy, ఇది 5 అనేది కాన్స్టెంట్ అవుతుందా? నో. -7 అనేది కాన్స్టెంట్ అవుతుందా? ఎస్, -7 అనే నెంబర్ కాన్స్టెంట్ అవుతుంది, ఎందుకంటే దాని పక్కన ఏ వేరియబుల్ లేదు. కోఎఫిషియంట్ ఏమవుతుంది? x² కోఎఫిషియంట్ 2, ఇక్కడ xy కోఎఫిషియంట్ ఎంత? 5. రైట్. టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. మొత్తం 3 టర్మ్స్ ఉన్నాయి. సో మీకు ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఇస్తే దాంట్లో మీకు వేరియబుల్ ఏంటో రాయడం తెలిసింది, కాన్స్టెంట్ ఎలా రాయాలో తెలిసింది, కోఎఫిషియంట్ ఎలా రాయాలో తెలిసింది, ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కౌంట్ చేయడం తెలిసింది. రైట్. సో దీస్ ఆర్ ద బేసిక్ ఇన్ఫో, బేసిక్ టర్మ్స్ వీ హ్యావ్ టు లెర్న్ in algebraic expressions. Are the basic terms we have to learn in algebraic expressions. ఇప్పుడు కానీ మన టాపిక్ ఏంటి? పాలినామియల్స్. మరి పాలినామియల్ టాపిక్ వెళ్ళకుండా మరి మనం ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఎందుకంటే there is a relation between algebraic expressions and polynomials. Polynomials are nothing but algebraic expressions. Polynomials అన్నా కూడా ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. కానీ ఏంటి సెపరేట్ నేమ్? ఎందుకు అంటే పాలినామియల్స్ లో వేరియబుల్ యొక్క పవర్ నాన్ నెగటివ్ ఇంటిజర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3x² ప్లస్ 5x ప్లస్ 6 తీసుకున్నాను. ఇప్పుడు x పవర్ ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ x పవర్ ఎంత ఉంది? 1 ఉంది. ఇక్కడ x అనేది ఉందా? x అనేది లేకపోతే నేను దీన్ని x పవర్ 0 అని రాసుకోవచ్చా? మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ లో నేర్చుకున్నాం కదా. సో x పవర్ 0 అంటే 1 అన్నట్టు. సో ఇక్కడ నేను x పవర్ 0 రాయకపోయినా నో ఇష్యూస్. సో ఇక్కడ ఎంత ఉన్నట్టు? 0 ఉన్నట్టు. సో x పవర్, x అంటే ఇక్కడ ఏంటి? వేరియబుల్. వేరియబుల్ పవర్స్ కనుక నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటి మనకి తెలుసు కదా, పోయిన క్లాస్ లో మనం అన్ని రివైజ్ చేసుకున్నాం కదా. ఇంటీజర్స్ అంటే -2, -1, 0, 1, 2 సో ఆన్. అంటే నెగిటివ్ నెంబర్స్, 0 యాజ్ వెల్ యాజ్ పాజిటివ్ నెంబర్స్. కానీ ఇక్కడ కండిషన్ ఏంటి? పాలినామియల్స్ లో వేరియబుల్ పవర్ నాన్ నెగిటివ్, నాన్ నెగిటివ్ ఇంటీజర్ అవ్వాలి. అది కండిషన్. ఒకవేళ ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ లో దాని వేరియబుల్ పవర్ నాన్ నెగిటివ్ ఇంటిజర్ అయితే దానిని పాలినామియల్ అంటారు. రైట్.
మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ లో దాని వేరియబుల్ యొక్క పవర్స్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్ ఉంటే దానిని పాలినామియల్ అంటారు. రైట్? ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? రైట్, నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. y² + 3/y + 6. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ y పవర్ ఎంత? 2 ఉంది. y పవర్ 2 ఉంది. ఇక్కడ వేరియబుల్స్ ఏమున్నాయి? y ఉంది. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ లో x అనే వేరియబుల్ లేదు, ఓన్లీ y అనే వేరియబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు y పవర్ ఎంత? 2 ఉంది. ఇక్కడ y పవర్ ఎంత? ఇక్కడ 1 ఉన్నా ఇది డినామినేటర్ లో 1 ఉంది. నేను న్యూమరేటర్ లోకి తీసుకెళ్తే ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. మనం ఇది చదువుకున్నాం కదా, a పవర్ m 1/a పవర్ m ఉంది అనుకోండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు? a పవర్ -m అని రాసుకోవచ్చు అని మనం చదువుకున్నాం కదా దీన్ని. ఇస్ దిస్ కరెక్ట్ ఆర్ నాట్? సో ఇప్పుడు నేను 3/y ఏమని రాసుకోవచ్చు? y² + 3 × y పవర్ -1 + 6 రాయొచ్చు. సో ఇప్పుడు y పవర్ ఇక్కడేమో 2, ఇక్కడేమో -1, ఇక్కడేమో ఏది లేదు కాబట్టి 0. సో ఇక్కడ y పవర్ ఎంత అయినట్టు? నెగిటివ్ నెంబర్ అయినట్టు. సో నెగిటివ్ నెంబర్ అయితే మనది పాలినామియల్ అవుతుందా? నో, ఇది పాలినామియల్ అవ్వదు. వాట్ ఈస్ ద కండిషన్ టు బికమ్ ఏ పాలినామియల్? ఏంటి కండిషన్ అంటే పవర్స్ నాన్ నెగిటివ్ ఇంటిజర్ అవ్వాలి. నాన్ నెగిటివ్ ఇంటిజర్ అవ్వాలి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. p² - √3p + 5. ఇప్పుడు చెప్పండి, ఇది ఒక పాలినామియల్ అవుతుందా? ఇప్పుడు ఇందులో ఈ వేరియబుల్ యొక్క పవర్ ఎంత? 2. ఇక్కడ ఈ వేరియబుల్ పవర్ ఎంత? 1. ఇక్కడ వేరియబుల్ అనేది లేదు. సో వేరియబుల్ పవర్స్ ఇవి నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ ఏనా? ఎస్, నాన్ నెగిటివ్ ఇంటిజర్స్. సో నేను దీన్ని ఏమని చెప్పొచ్చు? పాలినామియల్ అని చెప్పొచ్చు. ఏంటి కండిషన్ ఏంటి? నాన్ నెగిటివ్ ఇంటిజర్ పవర్స్ ఉండాలి. సో ఇక్కడ నాన్ నెగిటివ్ పవర్స్ ఉన్నాయి. సో ఇది ఒక పాలినామియల్. సో ఇది నేను ఇప్పుడు రూట్ నెంబర్స్ వచ్చినా గానీ దీన్ని పాలినామియల్ అన్నాను కదా అని. ఫర్ ఎగ్జాంపుల్ p² - 3√p + 5. ఇప్పుడు చెప్పండి, ఇది పాలినామియల్ అవుతుందా? ఇక్కడ p పవర్ ఎంత? 2. ఇక్కడ p పవర్ ఎంత? మనకు ఆల్రెడీ స్క్వేర్ రూట్స్ లో నేర్చుకున్నాం కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ a ఇస్ నథింగ్ బట్ a పవర్ 1/2. సో ఇక్కడ √p అని రాస్తే దీని పవర్ ఎంత ఉన్నట్టు? p పవర్ 1/2. సో p పవర్ ఎంత? 1/2. ఈ 1/2 అనేది ఇంటిజర్స్ లో ఉంటుందా? నో, ఉండదు. సో ఉండదంటే దాని అర్థం ఏంటి? ఇది పాలినామియల్ కాదు. బట్ ఇది పాలినామియల్ అయిందా? ఇది ఎందుకు అవ్వలేదు అంటే ఇక్కడ p పవర్ లో స్క్వేర్ రూట్, p పవర్ లో ఇంటిజర్ ఉంది. ఇక్కడ p పవర్ అనేది నాన్ నెగిటివ్ ఇంటిజర్ అవ్వలేదు కాబట్టి ఇది పాలినామియల్ అవ్వలేదు. రైట్, అర్థమైంది కదా మీకు? రైట్, ఇప్పుడు మనము చిన్న గేమ్ చూద్దాము. గేమ్ చూద్దాము మనం. ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది? 3x 9 18 కనిపిస్తుంది. ఇవన్నీ ఏంటివి? ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ లో వీటిని ఏమనాలి? టర్మ్స్ అనాలి. వెరీ గుడ్, టర్మ్స్ అనాలి. ఇవన్నీ ఏంటి? టర్మ్స్. నెక్స్ట్ 5x - 3 = 7. ఈక్వల్ టు 7. ఇక్కడ ఈక్వల్ టు అనే సింబల్ యూజ్ చేశాం కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ ఏమనాలి? ఈక్వేషన్ అనాలా? ఎక్స్ప్రెషన్ అనాలా? ఈక్వేషన్. వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ ద నెంబర్ మల్టిప్లైడ్ బై ఏ వేరియబుల్. ఏదైనా ఒక నెంబర్ ని వేరియబుల్ తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఆ నెంబర్ ని ఏమని పిలుస్తాం మనం? చెప్పాలి. ఆపరేటర్ అని పిలుస్తామా? టర్మ్స్ అంటామా? కోఎఫిషియంట్? వెరీ గుడ్, కోఎఫిషియంట్. వెరీ గుడ్, కోఎఫిషియంట్. అంతే కదా, ఒక నెంబర్ ని మల్టిప్లై చేస్తే ఒక వేరియబుల్ తో దాన్ని కోఎఫిషియంట్ అంటాము. రైట్, ఈ ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ వీటన్నిటి ఏమనాలి? ఆపరేటర్స్. వెరీ గుడ్, ఆపరేటర్స్. నెక్స్ట్ 7b + 4.
ఇది ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అవునా కదా? రైట్, ఇది ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. 6x - 2 ఇందులో ఈక్వల్ టు సింబల్ ఉందా? లేదు. సో ఈక్వేషన్ అనే ఆప్షన్ తప్పు. దీంట్లో ఈక్వల్ టు సింబల్ లేదు కాబట్టి ఇది ఒక ఎక్స్ప్రెషన్. A combination of variable numbers and at least one operation is called, what is that? Combination of variables, numbers and at least one operation. ఏంటిది? Expression. Very good. 5, m. ఇవన్నీ ఏంటి? Terms. Very good. 5, m అనేది terms. ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ లో terms. The symbol representing the mathematical operations. Math operation. ఏమనాలి దాన్ని? Operator. Good, good. Operator. A math sentence that says that two expressions are equal. అంటే equal to symbol use చేసే expressions ఏమంటారు? Equation. Right. Who said correct answer? ఎవరు చెప్పారు కరెక్ట్ ఆన్సర్? రైట్. ఇప్పుడు చూడండి, 3x + 9 = 15. ఇక్కడ ఈక్వల్ టు సింబల్ యూజ్ చేసాము అంటే దీన్ని ఏమనాలి? ఈక్వేషన్ అనాలా, ఎక్స్ప్రెషన్ అనాలా? ఎవరు చెప్తారు? రైజ్ యువర్ హ్యాండ్, అన్మ్యూట్ యువర్ మైక్ అండ్ సే. రైట్, ఈక్వేషన్. 8x. ఈ 8x లో 8 అనే దాన్ని ఏమని అంటారు? ఈ 8 అనే దాన్ని ఏమని పిలవాలి? x ఏమో వేరియబుల్, 8 ని ఏమని పిలవాలి? కోఎఫిషియంట్. రైట్, కోఎఫిషియంట్. A number, variable or number and variable together in an expression. ఏంటిది? నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మనం ఆపరేటర్స్ యూజ్ చేసి వాటన్నిటిని సెపరేట్ చేస్తామని చెప్పాను. సెపరేట్ చేసే వాటిని ఏమనాలి? టర్మ్స్. గుర్తుపెట్టుకోండి, టర్మ్స్. A number, variable or number and variable together in an expression are called terms. ఏంటిది? దీన్ని ఏమనాలి? డివిజన్. డివిజన్ అంటే ఏంటి అర్థం? ఆపరేటర్. వెరీ గుడ్. హూ సెడ్ కరెక్ట్ ఆన్సర్? రైట్, రైట్, వెరీ గుడ్. 3b. ఈ 3b అనే టర్మ్ లో 3 ని ఏమని పిలవాలి? 3 ని కోఎఫిషియంట్. వాట్ ఈస్ దట్? కోఎఫిషియంట్. రైట్, మళ్ళీ ఒకసారి మనం ఏమేం చేసామో చూద్దామా? రైట్, 3x, 9, 18 వీటన్నిటి ఏమనాలి? టర్మ్స్ అనాలి. సో వీటేమని అంటాం మనం? టర్మ్స్ అంటాం. 5x - 3 = 7. దీన్ని ఏమనాలి? ఈక్వేషన్. ఎందుకు ఈక్వేషన్ అన్నాం? ఈక్వల్ టు సింబల్ యూజ్ చేసాం కాబట్టి దీన్ని ఈక్వేషన్ అన్నాము. The number multiplied by a variable. ఒక నెంబర్ ని వేరియబుల్ తో మల్టిప్లై చేస్తే దాన్ని ఏమనాలి? కోఎఫిషియంట్ అనాలి. ప్లస్, మైనస్ ఇవన్నీ ఏంటివి? ఆపరేటర్స్. Look at the 5th question. 7b + 4. ఇదేంటిది? ఇది ఒక ఎక్స్ప్రెషన్. Similarly, 6x - 2 also is an expression. A combination of variables, numbers and at least one operation. At least one operation is called expression. Right? మనం అంతే కదా, ఒక ఎక్స్ప్రెషన్ ఫామ్ చేయాలంటే మనం ఏమేమి తీసుకోవాలి? ఒక వేరియబుల్ తీసుకోవాలి, ఒక నెంబర్ తీసుకోవాలి, అండ్ ఆల్సో వీ హ్యావ్ టు టేక్ వన్ ఆపరేషన్, ఆపరేటర్ హెల్ప్. రైట్, ఇక్కడ 5, m వీటిని ఏమనాలి? టర్మ్స్ అనాలి. The symbol representing the mathematical operation. Math operation is called operator. మనందరం ఇందాక చేసాం కదా ఇది. A math sentence that says that two expressions are equal. That is called equation. Equal అంటే ఏంటి అర్థం? మనం ఏ సింబల్ యూజ్ చేస్తాం? ఈక్వల్ టు సింబల్ యూజ్ చేస్తాం. ఈక్వల్ టు సింబల్ యూజ్ చేసామంటే then that will become equation. ఎగ్జాంపుల్, ఇది ఒక ఈక్వేషన్. ఇందులో 8x లో 8 ని ఏమనాలి? కోఎఫిషియంట్. A number, variable or number and variable together in an expression.
వాట్ ఆర్ దోస్? వాటిలో వాటన్నిటిని ఏమనాలి? ఒక నెంబర్ని కానీ, వేరియబుల్ అండ్ నెంబర్ కలిసి ఉన్నదాన్ని కానీ, లేకపోతే విడిగా ఒక నెంబర్ ఉన్నదాన్ని కానీ ఏమనాలి? టర్మ్స్ అనాలి. డివిజన్ అనేది ఒక ఆపరేటర్. రైట్. 3b అనేది 3bలో 3ని ఏమనాలి? కోఎఫిషియంట్. మనం ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ని ఎప్పుడు మనం పాలినామియల్ అంటామో నేర్చుకున్నాము. ఏమని నేర్చుకున్నాము? ఆ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ లో వేరియబుల్ పవర్స్ కనుక నాన్ నెగటివ్ ఇంటీజర్స్ ఉంటే దానిని ఏమని చెప్పాము? నాన్ నెగటివ్ ఇంటీజర్స్ ఉంటే దానిని పాలినామియల్ అంటారు అని చెప్పాము. am I right or not? ఇప్పుడు మనము డిగ్రీ ఆఫ్ పాలినామియల్ నేర్చుకున్నాము. వాట్ ఈస్ దట్? డిగ్రీ ఆఫ్ పాలినామియల్. రైట్. ఇక్కడ చూడండి, ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు బోర్డ్ మీద నేను మీకు ఒక ఎక్స్ప్రెషన్ రాశాను కదా. ఏం రాశాను? ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5 రాశాను. రైట్. ఇప్పుడు ఇది ఒక వేరియబుల్, ఎక్స్ అనేది ఒక వేరియబుల్. దీని పవర్ ఎంత? 3. ఇక్కడ ఎంత ఉంది? పవర్ 2. ఇక్కడ వేరియబులే లేదు, సో పవర్ వేరియబుల్ పవర్ అనేది 0 అయిపోతుంది. ఇక్కడ కూడా లేదు వేరియబుల్, సో 0. ఇక్కడ వేరియబుల్ పవర్ 3, ఇక్కడ వేరియబుల్ పవర్ 2, వేరియబుల్ పవర్ 0. సో you are able to write the powers of a variable. We are able to write the powers of a variable. మనం వేరియబుల్ పవర్స్ రాయగలం. సో డిగ్రీ అంటే ఏంటంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఈస్ కాల్డ్ హైయెస్ట్ పవర్. వీటన్నిటిలో హైయెస్ట్ నెంబర్ ఎంత? 3. సో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ ఎంత అవుతుంది? 3 అవుతుంది. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ దిస్ ఈక్వేషన్? 3. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇంకొకటి ఇస్తాను. 2x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ y మైనస్ 5x స్క్వేర్ y స్క్వేర్. రైట్. ఇక్కడ మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి చెప్పండి? 1 2 3. 3 టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ టర్మ్ లో వేరియబుల్ పవర్ ఎంత? వేరియబుల్ ఇక్కడ వేరియబుల్ ఏముంది? x ఉంది. x పవర్ ఎంత? 2. దీని పవర్ 2. ఇక్కడ వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి? x ఉంది, y ఉంది. సో అప్పుడు నేను ఏం చేయాలి? ఈ టర్మ్ యొక్క పవర్ చెప్పాలి అంటే ఈ రెండు వేరియబుల్ పవర్స్ నేను యాడ్ చేయాలి. ఎంత అవుతుంది? ఇక్కడ దీని x పవర్ 2 ఉంది, y పవర్ 1. 2 + 1 అంటే 3 అవుతుంది. సో ఈ టర్మ్ యొక్క పవర్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. నెక్స్ట్ ఈ టర్మ్ పవర్ ఎంత అవుతుంది? ఇక్కడ x వేరియబుల్ ఉంది, y వేరియబుల్ ఉంది. పవర్స్ ఎంత ఉన్నాయి? 2 ఉన్నాయి, 2 ఉంది. 2 + 2. సో దీని పవర్ ఎంత అవుతుంది? 4. సో ఈ టర్మ్ యొక్క పవర్ 2, ఈ టర్మ్ యొక్క పవర్ 3, ఈ టర్మ్ యొక్క పవర్ 4. సో నేను డిగ్రీ అంటే దేన్ని డిగ్రీగా తీసుకోవాలి? హైయెస్ట్ పవర్ ని నేను డిగ్రీగా తీసుకోవాలి. 2 3 4. వాట్ ఈస్ ద హైయెస్ట్ నెంబర్ ఇన్ దిస్? 4. సో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ ఎంత అవుతుంది? 4 అవుతుంది. రైట్. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చూడండి. రైట్. x cube y z square. రైట్. సో ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3. 3 టర్మ్స్ ఉన్నాయా? Is that the way to calculate terms? No, that is not the way to calculate the terms. Terms అని ఎప్పుడు అనాలి? ఎడిషన్ సింబల్ గానీ సబ్ట్రాక్షన్ సింబల్ గానీ యూజ్ చేసి సెపరేట్ చేయబడ్డ వాటిని టర్మ్స్ అనాలి. కానీ ఇక్కడ ఎడిషన్ గానీ సబ్ట్రాక్షన్ గానీ ఉందా? లేదు. సో దీన్ని నేను ఇప్పుడు ఏమనాలి? సింగిల్ టర్మ్, ఒక్కటే టర్మ్ ఉంది. ఆ ఒక్క టర్మ్ యొక్క పవర్ ఎంత ఉంది? వేరియబుల్ అనేవి ఏమున్నాయి? x ఉంది, y ఉంది, z ఉంది. సో పవర్స్ ఏమేంటి? 3 1 2. వాటిని యాడ్ చేయాలి. ఒకటే టర్మ్ లో ఉన్నాయి కదా అవన్నీ, సో యాడ్ చేయాలి. దీని పవర్ ఎంత? 3 + 1 4, 4 + 2 6. సో డిగ్రీ ఎంత అవుతుంది? డిగ్రీ 6 అవుతుంది. దీన్ని ఏమనాలి? డిగ్రీ ఈక్వల్ టు 6. సో ఇప్పుడు మీకు ఏమైనా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే దాని డిగ్రీ రాయడం అర్థమైందా? సో ఇప్పుడు ఇంకొక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను, చూడండి. 1 + p + స్క్వేర్ + p పవర్ 11. ఇప్పుడు చెప్పండి,
ఈ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ ఎంత చెప్పండి? ఇక్కడేమో నో వేరియబుల్, ఇక్కడ వేరియబుల్ ఉంది, వేరియబుల్ పవర్ ఎంత 1, ఇక్కడ వేరియబుల్ పవర్ 2, ఇక్కడ వేరియబుల్ పవర్ 3, ఇక్కడ వేరియబుల్ పవర్ ఎంత 11. సో మనకి వేరియబుల్ పవర్ ఎంత 11. హైయెస్ట్ పవర్ వీటిలో ఏంటిది 1 2 3 11, హైయెస్ట్ పవర్ ఎంత 11. సో డిగ్రీ ఏమవుతుంది 1 అవుతుందా? ఎందుకంటే ఫస్ట్ 1 వచ్చింది కదా, 1 అవుద్దా? నో, వీ షుడ్ నాట్ టేక్ ఇన్ ఏ సీక్వెన్స్. ఏది హైయెస్ట్ అయితే అది తీసుకోవాలి. ఇక్కడ 11 అనేది హైయెస్ట్ నెంబర్ కదా, సో 11 తీసుకోవాలి. డిగ్రీ ఈక్వల్ టు 11. వెరీ గుడ్. హూ సెడ్ కరెక్ట్ ఆన్సర్? వెరీ గుడ్, వెరీ గుడ్. నౌ లిజన్ అన్న, మనము మీరందరూ ట్రయాంగిల్స్ టాపిక్ చిన్న క్లాసెస్ లో నేర్చుకున్నారు కదా. ట్రయాంగిల్స్ ని మనం క్లాసిఫై చేయాలంటే ఎలా క్లాసిఫై చేస్తాము? యాంగిల్స్ బేస్ చేసుకొని అయినా క్లాసిఫై చేసాము, లేకపోతే సైడ్ వాల్యూస్ బేస్ చేసుకొని అయినా మనం వాటిని క్లాసిఫై చేసాము. am I right or not? రైట్. యాంగిల్స్ బేస్ చేసుకొని ఏం చేసాం? ట్రయాంగిల్స్ ని 3 కేటగిరీస్ చేసాము. సైడ్స్ బేస్ చేసుకొని ఏం చేసాము? 3 కేటగిరీస్ చేసాము. సిమిలర్లీ పాలినామియల్స్ ని కూడా మనము వాటి డిగ్రీని బేస్ చేసుకొని అండ్ అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ టర్మ్స్ ని బేస్ చేసుకొని క్లాసిఫై చేయొచ్చు. ఎలా క్లాసిఫై చేయొచ్చు? టర్మ్స్ ని బేస్ చేసుకొని కానీ డిగ్రీని బేస్ చేసుకొని కానీ పాలినామియల్స్ ని మనము క్లాసిఫై చేయొచ్చు. మనం ఫస్ట్ డిగ్రీ గురించి మాట్లాడుకుందాం. డిగ్రీ, సెకండ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. పాలినామియల్స్ ని ఎలా క్లాసిఫై చేసాం? డిగ్రీ ఆన్ ద బేసిస్ ఆఫ్ డిగ్రీ అండ్ ఆల్సో ఆన్ ద బేసిస్ ఆఫ్ టర్మ్స్. ఆ రెండింటిని బేస్ చేసుకొని చేసాము. ఫస్ట్ ఏంటంటే జీరో పాలినామియల్. జీరో పాలినామియల్. ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత? డిగ్రీ నాట్ డిఫైన్డ్. NA, నాట్ డిఫైన్డ్. పాలినామియల్, జీరో పాలినామియల్ డిగ్రీ నాట్ డిఫైన్డ్. సెకండ్ ఏంటి? కాన్స్టెంట్ పాలినామియల్. కాన్స్టెంట్ పాలినామియల్. దీని డిగ్రీ ఎంత అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్ పాలినామియల్, నేను 5 అనేది ఒకటి రాశాను. ఎగ్జాంపుల్ తీసుకునేది 5 అనేది ఒక ఎక్స్ప్రెషన్ రాశాను, -3 అనేది ఒక ఎక్స్ప్రెషన్ రాశాను. ఇప్పుడు దీని పక్కన వేరియబుల్ ఉందా? వేరియబుల్ ఉందా అంటే మనం పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ నేర్చుకున్నాం కదా, x⁻0 అని పెట్టుకోవచ్చు కదా. సో దీని పవర్ ఏమవుతుంది? అప్పుడు 0 అవుతుంది. సో కాన్స్టెంట్ పాలినామియల్ యొక్క డిగ్రీ ఏమవుతుంది? 0. కాన్స్టెంట్ పాలినామియల్ యొక్క డిగ్రీ ఏమవుతుంది? 0. ఇక -3కి కూడా నేను పక్కన y⁻0నో z⁻0నో పెట్టుకోవచ్చు కావాలి అంటే. సో అప్పుడు దీని పవర్ ఎంత అంటే ఏమవుతుంది? డిగ్రీ ఏమవుతుంది? 0. రైట్. రైట్. నెక్స్ట్ ది లీనియర్ పాలినామియల్. వాట్ ఈస్ దట్? లీనియర్ పాలినామియల్. మీకు లీనియర్ పాలినామియల్ కి ఎగ్జాంపుల్ చెప్తాను, సో దట్ మీరు నాకు లీనియర్ పాలినామియల్ కి డిగ్రీ ఎంతో చెప్పాలి. 2x + 3. ఇప్పుడు చెప్పండి, ఈ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ ఎంత? 1. ఎందుకు అంటే వేరియబుల్ పవర్ 1 ఉంది కాబట్టి, ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. సో లీనియర్ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. ఇంకొక ఎక్స్ప్రెషన్ 5y + 5y - 2 ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దీని డిగ్రీ ఎంత అవుతుంది? 5y - 2 అంటే వేరియబుల్ పవర్ ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. సో లీనియర్ పాలినామియల్ కి డిగ్రీ 1 ఉంటుంది. నెక్స్ట్ 4. మనం ఫస్ట్ ది జీరో పాలినామియల్, సెకండ్ ది కాన్స్టెంట్ పాలినామియల్, థర్డ్ ది లీనియర్ పాలినామియల్, ఫోర్త్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్. వాట్ ఈస్ దిస్? క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇప్పుడు దీని డిగ్రీ ఎంత అవుతుందో మీరే నాకు చెప్తారు చూడండి. x² + 5x + 3. x² + 5x + 3. ఇందులో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ ఎంత చెప్తారు మీరు? 2. వెరీ గుడ్. హూ సెడ్ కరెక్ట్ ఆన్సర్? 2. సో క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అని ఏ పాలినామియల్స్ పిలవాలి మనం? దాని హైయెస్ట్ పవర్ లేదా డిగ్రీ 2 ఉంటే వాటిని క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అనాలి. ఇస్ దట్ క్లియర్ నానా ఎవ్రీవన్? జీరో పాలినామియల్స్ కేమో డిగ్రీ నాట్ డిఫైన్డ్. కాన్స్టెంట్ పాలినామియల్స్ కేమో డిగ్రీ షుడ్ బి 0.
అండ్ ఆల్సో లీనియర్ పాలినామియల్ కి డిగ్రీ ఎంత ఉండాలి? 1 ఉండాలి. అండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ కి డిగ్రీ ఎంత ఉండాలి? 2 ఉండాలి. వెయిట్ నానా, ఇంకొక క్లాసిఫికేషన్ ఉంది. మనం దీన్ని ఇక్కడ 1, 2, 3, 4 ఉంది కదా, ఫిఫ్త్ కూడా ఉంది. మన ఫిఫ్త్ ఏంటిది? క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్, నాకు ప్లేస్ లేదు కాబట్టి ఈ కేటగిరీలో రాయాల్సిందే, నేను ఇక్కడ రాస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. క్యూబిక్ పాలినామియల్ ఫర్ ఎగ్జాంపుల్ x³ + 5x² + 6x అనేది ఉంది. సో ఇప్పుడు ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత? 3. ఎలా చెప్పారు? ఫస్ట్ టర్మ్ 3 ఉంది కాబట్టి 3 అని చెప్పేశారా? నో, నాట్ లైక్ దట్. దీని x వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ వీటిలో ఎంత ఉంది? 3. అందుకని దీని డిగ్రీ ఎంత అంటే ఏం చెప్పాలి? 3 అని చెప్పాలి. రైట్. సిక్స్త్ది nth డిగ్రీ పాలినామియల్. nth డిగ్రీ పాలినామియల్. వాట్ ఈస్ దిస్? nth డిగ్రీ పాలినామియల్. నేను ఇందాక మీకు చెప్పాను, లీనియర్ పాలినామియల్ అంటే డిగ్రీ 1 ఉండాలన్నా, క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే డిగ్రీ 2 ఉండాలన్నా, క్యూబిక్ పాలినామియల్ అంటే డిగ్రీ 3 ఉండాలి అన్నాను. అలానే nth డిగ్రీ పాలినామియల్ అంటే డిగ్రీ షుడ్ బి ఈక్వల్ టు n. ఫర్ ఎగ్జాంపుల్ ఈ n అనే ప్లేస్ లో నేను 6 తీసుకున్నాను. x⁻6 + 5x సంథింగ్. సో ఇప్పుడు దీని యొక్క డిగ్రీ ఎంత అవుతుంది? 6 అవుతుంది. అప్పుడు దీన్ని ఏమని చదవాలి నేను? 6th డిగ్రీ పాలినామియల్ అని చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను x⁻8 అని తీసుకున్నాను. x⁻8 + 5x అని తీసుకున్నాను. సో ఇప్పుడు దీని డిగ్రీ ఎంత అవుతుంది? 8 అవుతుంది. అప్పుడు దీన్ని నేను ఏమని చదవాలి? 8th డిగ్రీ పాలినామియల్ అని చదవాలి. రైట్. సో nth డిగ్రీ పాలినామియల్ అంటే ఏంటో అర్థమైంది కదా. n ప్లేస్ లో ఆ పాలినామియల్ యొక్క డిగ్రీ పెట్టాలి, డిగ్రీ వాల్యూ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 8 అయితే 8th డిగ్రీ పాలినామియల్, హైయెస్ట్ పవర్ 11 అయితే హైయెస్ట్ పవర్, వెరీ గుడ్, 11th డిగ్రీ పాలినామియల్. వెరీ గుడ్. రైట్. ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ ఎలా బేస్ చేసుకున్నాము? డిగ్రీస్ బేస్ చేసుకుంటేనేమో ఇవి, టర్మ్స్ బేస్ చేసుకుంటే ఏంటి? టర్మ్స్ అంటే మీకు తెలుసు కదా. ఎగ్జాంపుల్స్ చెప్పాలా నేను మీకు? సరే చెప్తాను వినండి. 5xy 2x + 3y -4x ax² + bx + c. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 టర్మ్ ఉంది. ఇక్కడ ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. నేను టర్మ్స్ ని ఎలా డివైడ్ చేస్తున్నా, ఎలా సెపరేట్ చేస్తున్నాను? ఎడిషన్ సింబల్ కి ముందు ఒక టర్మ్ అన్నట్టు, ఎడిషన్ సింబల్ తర్వాత ఒక టర్మ్ అన్నట్టు. సో ఇక్కడ 1, 2 ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 2. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? మైనస్ సింబల్ ముందు ఏమైనా టర్మ్ ఉందా? ఏమైనా నెంబర్స్ ఉన్నాయా? నెంబర్స్ కానీ వేరియబుల్స్ కానీ ఉన్నాయా? లేవు. సో ఇది సింగిల్ టర్మ్. ఇది ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఇందులో 1. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎడిషన్ సింబల్ ఉంది. దీని ముందు ఒక టర్మ్ ఉంది, దీని ముందు ఒకటి, దీని తర్వాత ఒకటి. సేమ్ ఇక్కడ దీనికి ముందు, దీని తర్వాత. మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇది 1, ఇది 2, ఇది 3. మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 3 టర్మ్స్ ఉన్నాయి. సో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కౌంట్ చేసి ఆ టర్మ్స్ నెంబర్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ పాలినామియల్స్ కి కొన్ని నేమ్స్ ఇచ్చారు. రైట్. ఒక్కటే టర్మ్ ఉంటే దానిని మోనామియల్ అంటారు. ఏమనాలి? ఒక్కటే టర్మ్ ఉంటే దాన్ని మోనామియల్ అనాలి. ఒకవేళ 2 టర్మ్స్ ఉంటే బైనామియల్. వెరీ గుడ్. 2 టర్మ్స్ ఉంటే దాన్ని ఏమనాలి? బైనామియల్. 3 టర్మ్స్ ఉంటే ఏమనాలి? మోనామియల్, బైనామియల్. నెక్స్ట్ ఏమనాలి? ట్రైనామియల్. వెరీ గుడ్. ట్రైనామియల్ అనాలి. రైట్. మోనామియల్, బైనామియల్, ట్రైనామియల్ ఇక్కడ వరకే మనం నేర్చుస్తాం. తర్వాత నుంచి మల్టీనామియల్. రైట్. ఏమనాలి? మల్టీనామియల్. మోనామియల్, బైనామియల్, ట్రైనామియల్, మల్టీనామియల్. రైట్. సో మనం పాలినామియల్స్ ని డిగ్రీస్ బేస్ చేసుకొని మొత్తం ఇన్ని కేటగిరీస్ చేస్తే, టర్మ్స్ బేస్ చేసుకొని ఈ కేటగిరీస్ చేసాము.
Degree base చేసుకుంటే 0 polynomial, constant polynomial. If the degree is 0, that is constant polynomial. If degree equal to 1, that is linear polynomial. If degree equal to 2, that is called quadratic polynomial. If the degree equal to 3, that is called cubic polynomial. Very good. Who said answer? Very good. If degree equal to 3, that is called cubic polynomial. If nth degree polynomial is there, that is called nth degree polynomial. Degree equal to ఏమవుతున్నప్పుడు degree equal to n అవుతుంది. వెరీ గుడ్. రైట్. ఈ రోజు మనం నేర్చుకున్న టాపిక్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయో చెప్పండి. ఈ రోజు మనం నేర్చుకున్న టాపిక్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయో చెప్పండి. మనం క్లియర్ చేసేసుకుందామని. ఫస్ట్ మనం ఏమేమి నేర్చుకున్నాము? ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నాము? ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటో నేర్చుకున్నాము. ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ లో టర్మ్స్ అంటే ఏంటో నేర్చుకున్నాము. కాన్స్టెంట్స్ అని వేటిని అంటామో తెలుసుకున్నాము. కాన్స్టెంట్స్ అంటే వేటిని అంటాము? నెంబర్ ఎలోన్ ఉండాలి, ఏ వేరియబుల్ తోనూ కంబైన్డ్ అయి ఉండకూడదు. వేరియబుల్స్ అంటే ఏంటో నేర్చుకున్నాము. ఎక్స్ప్రెషన్ అనేది నేర్చుకున్నాము. చాలా టర్మ్స్ అన్ని కొన్ని టర్మ్స్ రివైజ్ చేసుకున్నాము, కొన్ని టర్మ్స్ నేర్చుకున్నాము. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో నేర్చుకున్నాము. ఈక్వేషన్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో మనం చూసాం కదా. ఎక్స్ప్రెషన్ లోనేమో ఈక్వల్ టు సింబల్ అనేది ఉండదు, దీన్ని మనం యూజ్ చేయం. ఈక్వేషన్ లోనేమో ఈక్వల్ టు సింబల్ ని యూజ్ చేస్తాము. రైట్. టర్మ్స్ నేర్చుకున్నాం, కాన్స్టెంట్స్, వేరియబుల్స్, ఎక్స్ప్రెషన్స్ అండ్ ఈక్వేషన్స్ నేర్చుకున్నాము. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాము? డిగ్రీ అనే టర్మ్ నేర్చుకున్నాము. డిగ్రీ అనేది దేన్ని అంటాము? ఆ ఇచ్చిన పాలినామియల్ ఎక్స్ప్రెషన్ లో ఇచ్చిన పాలినామియల్ యొక్క హైయెస్ట్ వేరియబుల్ పవర్ నే డిగ్రీ అంటారు అని నేర్చుకున్నాము. am I right or not? ఫర్ ఎగ్జాంపుల్, అసలు ఫస్ట్ నేను మీకు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాను, అది పాలినామియల్ అవునా కాదా? ఇఫ్ ఇన్ కేస్ అది అయితే దాని డిగ్రీ ఎంతో నాకు చెప్పండి. 1/y² - 2y + 5. ఇప్పుడు చెప్పండి, ఎవరు చెప్తారు? రేజ్ యువర్ హ్యాండ్స్ ఫాస్ట్. 1/y² - 2y + 5. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ అనేది పాలినామియల్ అవుతుందా కాదా? పాలినామియల్ అవ్వాలంటే కండిషన్ ఏం చెప్పాను నేను మీకు? వేరియబుల్ యొక్క పవర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్ అవ్వాలని చెప్పాను. కానీ ఇక్కడ ఏమైంది? డినామినేటర్ లో వేరియబుల్స్ ఉన్నాయి. డినామినేటర్ లో వేరియబుల్స్ ఉంటే దాని పవర్స్ ఏమవుతాయి? పైకి పాజిటివ్ ఉంది, పైకి తీసుకెళ్తే నెగిటివ్ అవుతుంది. సో నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అనే కండిషన్ ని సాటిస్ఫై చేస్తుందా? చెయ్యదు. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అనే కండిషన్ ని సాటిస్ఫై చేయకపోవడం వల్ల ఈ ఎక్స్ప్రెషన్ అనేది పాలినామియల్ కాదు. ఇస్ దట్ క్లియర్? ఇంకొక ఎక్స్ప్రెషన్ ఇస్తాను. y² - √2y + 5. ఇప్పుడు ఇది పాలినామియల్ అవుతుందా? హూ విల్ సే ద కరెక్ట్ ఆన్సర్? రైజ్ యువర్ హ్యాండ్. y² - √2y + 5. మనం పాలినామియల్ అవునా కాదా చెక్ చేయడానికి కండిషన్ ఏంటి? పవర్స్ చూసుకోవాలి. ఇక్కడ దీని పవర్ ఎంత? 2 ఉంది. దీని పవర్ ఎంత? y పవర్ 1 ఉంది. ఇక్కడ y టర్మే లేదు. సో ఈ పవర్స్ ఏమేంటి? 2 అనే పవర్ ఉంది, 1 అనే పవర్ ఉంది. ఇవి నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ ఏనా? ఎస్, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. నాన్ నెగిటివ్ ఇంటీజర్ ఇక్కడ ఏది y టర్మ్ అనేది లేకపోతే దీని ఏమైనా రాసుకోవచ్చు, y పవర్ 0 అని రాసుకోవచ్చు. ఇక్కడ 0 అవుతుంది. సో ఇవన్నీ నాన్ నెగిటివ్ ఇంటీజర్సా, నెగిటివ్ ఇంటీజర్సా? నాన్ నెగిటివ్ అంటే నెగిటివ్ ఇంటీజర్స్ కాదు. సో ఇది పాలినామియల్ అవునా కాదా? ఎస్, ఇట్ ఈస్ ఏ పాలినామియల్. వెరీ గుడ్. ఎస్, ఇట్ ఈస్ ఏ పాలినామియల్. నెక్స్ట్ మనము డిగ్రీ బేస్ చేసుకొని పాలినామియల్స్ ని కేటగరైజ్ చేసాము. అండ్ ఆల్సో టర్మ్స్ బేస్ చేసుకొని మనము పాలినామియల్స్ ని క్లాసిఫై చేసుకున్నాం. డిగ్రీ బేస్ చేసుకొని ఏమని క్లాసిఫై చేసుకున్నాము? పాలినామియల్స్ ని ఎన్ని వెరైటీస్ చెప్పాము? జీరో పాలినామియల్, నెక్స్ట్ లీనియర్ పాలినామియల్, నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్. వెరీ గుడ్. హూ సెడ్ కరెక్ట్ ఆన్సర్? quadratic polynomial. Next, cubic. Right. 0,
linear, quadratic, cubic. నెక్స్ట్ మధ్యలో జీరోకి మధ్యలో ఇంకొక పాలినామియల్ ఉండేది, అదేంటి చెప్పండి? కాన్స్టెంట్ పాలినామియల్. వాట్ ఈస్ దట్? కాన్స్టెంట్ పాలినామియల్. కాన్స్టెంట్ పాలినామియల్ లో డిగ్రీ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. కాన్స్టెంట్ పాలినామియల్ లో డిగ్రీ 0 ఉంటుంది. లీనియర్ పాలినామియల్ లో డిగ్రీ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. క్వాడ్రాటిక్ కి డిగ్రీ 2, క్యూబిక్ కి డిగ్రీ 3. అలానే ఎంత డిగ్రీ పాలినామియల్ కి డిగ్రీ ఎంత ఉంటుంది? ఎంత డిగ్రీ పాలినామియల్ కి డిగ్రీ ఈక్వల్ టు n అవుతుంది. సో డిగ్రీ బేస్ చేసుకొని 0 పాలినామియల్, కాన్స్టెంట్ పాలినామియల్, లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్, క్యూబిక్, nth డిగ్రీ ఇలా క్లాసిఫై చేసుకున్నాము. నెక్స్ట్ టర్మ్స్ బేస్ చేసుకొని ఏం చేసాము? మోనామియల్, బైనామియల్, మోనామియల్, బైనామియల్. నెక్స్ట్ తర్వాత ట్రైనామియల్. నెక్స్ట్ ఏం చెప్పాను నేను? మోనామియల్, బైనామియల్, ట్రైనామియల్, మల్టీనామియల్. వెరీ గుడ్, మల్టీనామియల్. సో ఈ రోజు మనం ఈ టాపిక్స్ అన్ని నేర్చుకున్నాము. టర్మ్స్ నేర్చుకున్నాము, కాన్స్టెంట్ నేర్చుకున్నాము, వేరియబుల్స్ నేర్చుకున్నాము. మొత్తం వీటి గురించి మనము డీటెయిల్స్ నేర్చుకున్నాము. రైట్, ఇప్పుడు మనం ఒక MCQs చూద్దామా? మనం MCQs PPT చూద్దాం. బట్ ఈసారి అందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. నేను ఆల్రెడీ రివిజన్ కూడా కంప్లీట్ చేశాను కదా. మనం సమ్మరీ ఏమేమి చెప్పుకున్నామో అన్ని చెప్పుకున్నాము. సో మనం ఇప్పుడు PPT చూద్దాం. రైట్, what is the definition of a variable in algebra? Algebra లో మనము వేరియబుల్ ని ఏమని డిఫైన్ చేయొచ్చు చెప్పండి? వేరియబుల్ ని ఏమని డిఫైన్ చేయొచ్చు మనం? ఏ కాన్స్టెంట్ వాల్యూ. వేరియబుల్ అంటే కాన్స్టెంట్ వాల్యూ అంటామా? నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆన్సర్. ఏ సింబల్ రిప్రజెంటింగ్ ఏ క్వాంటిటీ. రైట్, ఏ సింబల్ రిప్రజెంటింగ్ ఏ quantity. Variable ante a symbol representing a quantity. Correct answer. Next, what is the order of operations in algebra? Algebra lo manaki oka expression iste aa expression ni ఏ ఆర్డర్ లో మనం సాల్వ్ చేస్తాము? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అలా సాల్వ్ చేస్తామా? నో, బాడ్మాస్ రూల్స్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం కదా. అదే పారెంథసిస్, ఎక్స్పోనెంట్స్, మల్టిప్లికేషన్, division, addition, subtraction. Yes, this is the correct answer. Right. Third question. Can anyone read the third question for me? Even a third question chadutara? Please stand. Please stand. One member stand and read that question. In algebraic expressions, what does the term కోఎఫిషియంట్ రిప్రజెంట్ అంటే దాని అర్థం ఏంటి? ఆ క్వశ్చన్ కి మీనింగ్ ఏంటి? ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ లో కోఎఫిషియంట్ అనేది దేనిని రిప్రజెంట్ చేస్తుంది? ఆప్షన్ ఏ ఏంటి? హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్. హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఏమనాలి? డిగ్రీ అనాలి. సో ఇది కాదు, కరెక్ట్ ఆన్సర్ అది కాదు. కాన్స్టెంట్ ఫ్యాక్టర్. కాన్స్టెంట్ ఫ్యాక్టర్ ని కోఎఫిషియంట్ అంటామా? నో, రాంగ్ ఆన్సర్. మరి ఏమనాలి? ద సమ్ ఆఫ్ ద టర్మ్స్. సమ్ ఆఫ్ ద టర్మ్స్ ని మనం కోఎఫిషియంట్ అంటామా? మరి దేన్ని అంటాము? అంటే కోఎఫిషియంట్ అంటే వేరియబుల్ పక్కన ఉండే నెంబర్ ని మనము కోఎఫిషియంట్ అంటాము. రైట్, ఆమె కరెక్ట్ ఆర్ నాట్? వేరియబుల్ పక్కన ఉండే నెంబర్ ని మనము కోఎఫిషియంట్ అంటాము. రైట్, లుక్ ఎట్ ద ఫోర్త్ క్వశ్చన్. డిఫైన్ ద టర్మ్ expression in algebra. Define the term expression in algebra. Expression ante ento manam algebra lo cheppalanta. Right, a mathematical sentence, B, a number, C, a combination of variables, numbers and operators. Is this the correct definition?
రైట్. ఎక్స్ప్రెషన్, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్, నెంబర్స్ అండ్ ఆపరేటర్స్. ఆప్షన్ సి is the correct answer. Right, fifth question. Who will read this fifth question? Please stand and say. What is the difference between a binomial and trinomial? నిలబడ్డారా? బట్ ఎవరు అన్మ్యూట్ చేయలేదు మైక్ ఈసారి. లాస్ట్ టైం ఎవ్రీబడి పార్టిసిపేటెడ్ యాక్టివ్లీ, వెరీ యాక్టివ్లీ. బట్ దిస్ టైమ్ వై నాట్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ a binomial and a trinomial? A binomial has 2 terms and a trinomial has 3 terms. Option A correct ena? Binomial ante 2 terms ena? Right. Binomial lo 2 terms untayi, trinomial lo 3 terms untayi. Right? Binomial 2 terms, trinomial 3 terms. Very good. ఈ రోజు మనం పాలినామియల్స్ మొత్తం నేర్చుకున్నాం కదా. సో మీరేం నేర్చుకున్నారో ఒకసారి ఇంటికి వెళ్ళాక అన్ని రికలెక్ట్ చేసుకొని ఆ టర్మ్స్ అన్నిటిని గుర్తు తెచ్చుకొని వాటికి ఎగ్జాంపుల్స్ ఏమేమై ఉండొచ్చో చెక్ చేసుకోండి. రైట్? మీకేమైనా డౌట్స్ వస్తే ఒకసారి చాట్ బాక్స్ లో మెసేజ్ టైప్ చేయండి, లేదు అంటే మీ మైక్ ని అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హూ ఇస్ రెడీ టు ఆస్క్ ఏ క్వశ్చన్? మీ డౌట్స్ అయినా షేర్ చేసుకోండి, లేకపోతే ఇప్పుడు మీకు ఏం అర్థమైందో అదైనా నాకు షేర్ చేయండి. రైట్? సో మనం ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ కొన్ని చూసాం కదా. ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ ఏం చూసాం? ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ మనం సెవెంత్ క్లాస్ లో మనం ఏమన్నా ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ నేర్చుకున్నామా? సెవెంత్ క్లాస్ లో మనం ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ నేర్చుకున్నాం. వాట్ ఆర్ దోస్? కెన్ ఎనీవన్ సే? రైట్, కొన్ని చూపిస్తాను. ఇది ఒకటి చూడండి. a square plus 2ab plus b square is equal to a plus b whole square. సో మనం ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ లో మనం ఈ ఐడెంటిటీస్ యూజ్ చేసి సింప్లిఫై చేస్తాము ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని. చూడండి, ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? మొత్తం 3 టర్మ్స్ ఉన్నాయి. నేను ఏం చేశాను? ఈ ఐడెంటిటీ యూజ్ చేసి 2 టర్మ్స్ లోనే రాసేసాను. a square plus 2ab plus b square is equal to a plus b whole square. And next, a square minus 2ab plus b square is equal to a minus b whole square. ఇవి మన ఫేవరెట్ ఫార్ములాస్ కదా, 7th క్లాస్ నుంచి ఫేవరెట్ ఫార్ములాస్. సో రిమెంబర్ దీస్ 2 ఫార్ములాస్. ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నామో ఒకసారి అన్ని రికలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫార్ములాస్ కూడా నెక్స్ట్ టైం కి గుర్తుపెట్టుకోండి. రైట్, ఈరోజు ఈ సెషన్ ని నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. జై విద్యాశక్తి, జై హింద్.